ఓం గణపతయే నమః. ఓం వాస్తు బ్రహ్మణే నమః. ఈ వీడియోలో మనం నిర్మించుకునే ఇంటి యొక్క స్థలం ఏ ఆకారంలో ఉండడం మంచిది, ఏ ఆకృతిలో ఉండాలి అనే విషయాన్ని చూద్దాం. గృహ నిర్మాణానికి స్థలం ఎంపిక ఆయువు పట్టు లాంటిది. ఇంటి నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు కొనుగోలు చేయబోయే స్థలం గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా స్థలం దిశలు కోణాలు నిశితంగా పరిశీలించాలి. గృహ నిర్మాణం చేసే భూమి అనేక ఆకృతుల్లో ఉండవచ్చు. జంతు రూపంలో కానీ, పక్షి రూపంలో కానీ, 6 కోణాలు కలిగి కానీ, 5 కోణాలు, షట్కోణం, పంచకోణం అని అనేక ఆకృతులు ఉండొచ్చు. కొన్ని స్థలాలు అయితే రూపం కూడా మనం చెప్పలేము. ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో 16 రకాలైనటువంటి భూముల్ని వివరించారు. ఒక్కో ఆకృతిలో ఉన్నటువంటి స్థలంలో నివాసం ఉన్న ఒక్కో రకమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ స్థలం యొక్క ఆకృతిని బట్టి ఫలితం అనేది ఉంటుంది. అందుచేత స్థలాన్ని చతురస్రం కానీ దీర్ఘ చతురస్రంగా కానీ మార్చుకుని ఎక్కువగా ఉన్నటువంటి మూలల కోణాలని విడిచి గృహ నిర్మాణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ చతురస్రం దీర్ఘ చతురస్రం గురించి చూద్దాం. ఎంపిక చేసుకునే స్థలం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉండేలా చూసుకోవాలి. చతురస్రాకార భూమి అంటే గృహం నిర్మించనున్న భూమి చతురస్రాకారంగానున్న ధనలాభం కలుగును. చతురస్రే ధనాగమః అన్నారు శాస్త్రంలో. చతురస్రం అంటే 4 రకాలు. మరలా సమచతుర్భుజం, సమాయత చతుర్భుజం, విషమ చతుర్భుజం, విషమాయత చతుర్భుజం అనే 4 విధాలు. కానీ 4 దిక్కులు హెచ్చుతగ్గులు లేకుండా సమానమైనటువంటి కొలతలు కలిగి 4 కోణాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజ స్థలమే గృహ నిర్మాణానికి యోగ్యమైన స్థలము. లక్ష్మీ చాంచల్యరహిత చతురస్రే ధనాగమః అని చెప్పడం వల్ల చతురస్ర స్థలంలో నివసించే వారి వద్ద లక్ష్మి స్థిరంగా ఉండి ధనం బాగా చేకూరి ఐశ్వర్యవంతులు అవుతారు అనేది శాస్త్రం మాట. చతురస్ర స్థలం ఎక్కువగా రాజులకు, రాజకుటుంబీకులకి, పరిపాలన చేసేటటువంటి వారికి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలకి, రాజకీయ నాయకులకి వీళ్ళకి బాగా యోగిస్తుంది అనేది శాస్త్రం మాట. అయితే మిగిలిన వారి కంటే కూడా వీళ్ళకి బాగా యోగిస్తుంది. ఇక దీర్ఘ చతురస్ర స్థలం గురించి చూద్దాం. గృహం నిర్మించదలిచినటువంటి భూమి వెడల్పు కంటే పొడవు ఎక్కువగా ఉంటే దాన్ని ఆయుతం లేదా దీర్ఘ చతురస్రంగా పిలువబడుతుంది. ఇటువంటి స్థలంలో నివసించడం వలన ఆయుతాం శ్రద్ధయ సర్వ వాంఛితార్థ ఫలప్రద, సకల కార్యాలు సిద్ధిస్తాయి. పొడవు అంటే మరీ ఎక్కువ పొడవు కాదు, 1:2 అంటే వెడల్పు కంటే 2 ఇంతలు పొడవు ఉండాలి. వెడల్పు మనం 10 అడుగులు అనుకుంటే పొడవు 30 అడుగుల దాకా ఉండాలి. ఇలా ఉంటే మంచిది. అది దీర్ఘ చతురస్రం. లేదంటే కనీసం 25 అడుగులన్నా ఉండాలి పొడవు. ఉత్తర దక్షిణ దిశలు పొడవని, తూర్పు పడమరల వెడల్పని మనకి శిల్పరత్నం అనేటటువంటి వాస్తు గ్రంథంలో చెప్పారు. చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ అటువంటి ఆకారంలో లేని పక్షంలో మూలకు సంబంధించినటువంటి దోషాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇది స్థలానికి సంబంధించి స్థలం మనం నిర్మించబోయే గృహం యొక్క స్థలం ఆకృతి ఏ విధంగా ఉండాలనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా వాస్తు సంబంధంగా కానీ, వాస్తు సంబంధం ఇళ్ల ప్లాన్కి కానీ, వాస్తు చూడటానికి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబరు. మేము ఎక్కడికైనా వచ్చి వాస్తు సంబంధమైనటువంటి సమస్యను చూసి దానికి తగిన విధంగా పరిష్కారం అనేది తెలియజేస్తాం. మరొక వీడియోలో మరలా కలుద్దాం.